హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే పూరీ కర్రీ విత్ పూరీ. చూడండి ఒకసారి. సూపర్ ఉంది. పూరి చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా ఉంది. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మరి మా పిల్లల రివ్యూ చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మనం కర్రీ తయారు చేసుకుందామా? చూడండి, పూరీ కర్రీ ఎంత బాగుందో చూడటానికి. చూసారా ఎంత కలర్ఫుల్గా, అచ్చం హోటల్ స్టైల్లో, హోటల్లో ఎలా ఉంటుందో అంతకంటే చూడండి మన ఇంట్లో హైజీనిక్గా ఎంత బాగుందో చూసారా. చూడండి కలర్ఫుల్గా మనకి నచ్చినట్టు, స్పైస్ లేకుండా, అసలు కారమే వాడకుండా ఎంత బాగుందో తెలుసా కర్రీ. అది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకా తింటే ఇంకా అనిపిస్తుంది. చూడండి పూరి. దాని తర్వాత మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. తయారు చేసినాక కూడా చాలాసేపు పూరి చూసారా, అలాగే పొంగింది, అలాగే ఉంది. చాలా హెల్తీగా తయారు చేసుకుందాం. మరి ప్రాసెస్ చూద్దామా? మన పూరి కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ అంటే బంగాళదుంపలు ఈ కర్రీకి ఎక్కువ అవసరం లేదు, అందుకనే నేను ఓన్లీ 3 బంగాళదుంపలే తీసుకున్నాను. అంటే మన క్వాంటిటీని బట్టి, మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి. ఇదైతే సరిపోతుంది. చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దుంపని 8 ముక్కలుగా కట్ చేసి నేనైతే కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేశాను. చూడండి ఇవి ఈలోపు బాయిల్ అయిపోతూ ఉంటాయి. మనము కూరలో కావాల్సిన ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. చూసారా, నేను ఓన్లీ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక టమాటో అవసరం లేదు, నాకైతే ఇష్టమని నేను వేసుకుంటున్నాను. చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు అన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మన పొటాటోస్ ఉడికిపోయాయి. చూసారా ఎంత బాగా ఉడికినాయో. ఇప్పుడు మనం వీటిని చక్కగా పీల్ చేసేసి మ్యాష్ చేసి పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. చూడండి 1 by 1. ఫస్ట్ ఆవాలు, చూసారా ఆవాలు నీట్గా ఫ్రై, తర్వాత జీలకర్ర, ఇలా 1 by 1 ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి పోపు మంచి కలర్లో వస్తుంది. చూసారా, తర్వాత శనగపప్పు, నెక్స్ట్ సాయమినపప్పు. చూడండి అలా 1 by 1. నేనైతే ఈ కర్రీకి వేరుశెనగ గుళ్ళు వేస్తే మంచి టేస్ట్గా ఉంటుందని యాడ్ చేశాను. అవి వేస్తే అలా పూరీలో కర్రీ తినేటప్పుడు మంచిగా మనకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి దీని తర్వాత ఎండుమిరపకాయలు 4. చూసారా, ముందే వేయచ్చు, వేస్తే ఏంటంటే మాడిపోతుంది, అందుకని మనకి ఇక్కడ ఈ కర్రీలో స్పైస్ ఓన్లీ ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మనం ఎక్కువ ఏమీ యూజ్ చేయట్లేదు, అందుకని నిదానంగా వేసాను. చూసారా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయినాయి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్లో 1 by 1 పచ్చిమిర్చి, జస్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ మనం ఒకటే తీసుకున్నాం. చూసారా, అందుకే కొంచెం లైట్గా టమాటో కూడా కొంచెం లైట్గా, అంటే దాంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తే ముక్క మెత్తబడిపోతుంది కదా, అప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి.
చూడండి కరివేపాకు కూడా ముందే కడిగేసి అన్నీ నీట్గా అక్కడికి పెట్టుకున్నాం అనమాట. ఎంత బాగుందో కదా చూడడానికి కలర్ఫుల్గా. ఇప్పుడు మనకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. పొడిగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్నగా కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఏం లేదు, ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అవసరంలా. ఇప్పుడు అది మంచి వైట్గా ఉంది కదా, అది ట్రాన్స్పరెన్సీ అంటే దాని కలర్ పోయి అది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు జస్ట్ ఫ్రై అయితే చాలు, మరీ డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం జస్ట్ అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఉప్పు, ఫస్ట్ పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కలరింగ్గా టేస్ట్గా మంచి పసుపు మనకి మంచిగా మెయిన్ రోల్ లీడ్ చేస్తుంది ఈ కర్రీలో కదా. మన కర్రీయే కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, దానికి కారణం మెయిన్ పసుపే. దాని తర్వాత సాల్ట్, మన కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసి, నేనైతే 1.5 స్పూన్ వేసాను. మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే మీ టేస్ట్కి అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత మనం పొటాటోస్ కూడా వేస్తాం కదా, అదేనండి బంగాళదుంపలు కూడా మ్యాష్ చేసి వేస్తాం కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే ఆనియన్ వచ్చేసింది కదా ట్రాన్స్పరెంట్ కలర్లో. ఇప్పుడు ఈ వాటర్లో మనకి లైట్గా ఆనియన్ అండ్ మనం పల్లీలు వేసుకున్నాం కదా, అవి కూడా లైట్గా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఉడకడానికి మనం వేసిన వాటర్ బాయిల్ అవ్వాలి కదా బాగా, అందుకని మూత పెట్టేశాను. ఆ తర్వాత మనం చూడండి 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాం. ఈ కూరలో ఇది కూడా మెయిన్ లీడ్. దీన్నే అందరూ బొంబాయి చట్నీ అని కూడా అంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేను ఆ 2 స్పూన్ల శనగపిండిని చూడండి వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా కలిపేశాను. చూసారా ఎలా బాయిల్ అవుతుందో కర్రీకి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి మెయిన్ ఈ శనగపిండి వాటర్ని అందులో పోసేయాలి. స్లోగా పోసేసి ఉండలు కట్టకుండా నిదానంగా తిప్పుతూ ఉండాలి. చూడండి తిప్పితే చూసారా ఇప్పటివరకు వాటర్గా ఉన్న కర్రీ నిదానంగా ఎలా మారిపోయిందో. ఇది అన్నమాట ఈ కర్రీకి మెయిన్. పసుపు అండ్ శనగపిండి మంచి రోల్ ప్లే చేస్తాయి ఈ కర్రీలో. చూసారా ఎలా చిక్కగా అవుతుందో అది. అందుకని అలా మెల్లగా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పితేనే మనకి కర్రీ ఉండలు కట్టకుండా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇందాక మనం పొటాటోస్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి తోలు తీసి మ్యాష్ చేసి అలా పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పొటాటో మీకు అవసరం లేదు అనుకుంటే అలాగే డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ పొటాటో వేస్తే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అలా పొటాటో వేయకుండా కూడా మనము పూరీ కర్రీని తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మొత్తం మనము ఆ పొటాటో మ్యాష్ని కూడా నీట్గా కర్రీలో కలిపేసాం. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. అది ఇట్లా సింపుల్గా జస్ట్ దగ్గరుండి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే మన పూరీ కర్రీ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని కర్రీ కలిపేసేసుకొని బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఇందులో మనం ఎక్కడ కారం యూజ్ చేయలేదు, ఓన్లీ మనం తాలింపులో వేసిన ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి అంతే. దాంతోనే ఆ లో స్పైసీతో పూరీ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. మరి నెక్స్ట్ మనం పూరీ తయారు చేసుకుందాం. పూరీకి మొత్తం గోధుమ పిండి కాకుండా 2:1 రేషియోలో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు మైదా పిండి యాడ్ చేసాం. దానికి కొంచెం సాల్ట్, మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ అండ్ వాటర్. ముందు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా వాటర్ పడితే పక్కన పెట్టుకొని స్లోగా అది చూడండి ఇలా ముద్ద అయ్యే వరకు మంచిగా కలిపి బాగా పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానింది అనుకోండి, మనకి పూరీలు అలా మంచిగా పొంగుతాయి అన్నమాట. గోధుమ పిండితో కూడా చేసిన, మైదా పిండి కాకుండా. చూడండి తర్వాత 1/2 అవర్ తర్వాత మనం ఆ పూరీ పిండిని ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ప్లాట్ఫామ్ని ఇలా మంచి రోల్గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రోల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా
కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మన పూరీలకి ఎంతైతే ఆయిల్ పడుతుందో ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని చక్కగా నీట్గా ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్గా ముద్దలుగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. 1 బై 1 మనకి ఎన్ని పూరీలు చేసుకుంటున్నామో అన్ని ముక్కల్ని ఇలా రౌండ్గా నీట్గా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఆయిల్ పూరీ నొక్కే రోల్తో ఇలా చిన్న చిన్న పూరీలు, పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలు చిన్న చిన్నవి అయితే ఇష్టంగా తింటారని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం రోల్ చేసుకొని ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. చూసారా, ఈ రోల్స్ అన్నీ 1 బై 1 మనం నీట్గా ఇలాగ పూరీలా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనకి రౌండ్గా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటే చూడండి ఎంత బాగున్నాయో కదా మొత్తం అన్ని పూరీలు. ఈలోపు మనకి ఆయిల్ కూడా ఫ్రై మొత్తం అంటే వేడైపోయింది అనమాట. చూసారా, పూరీ వేస్తే ఎలా వస్తుందో. ఇది మరీ లోలో కాకుండా మీడియం కంటే కొంచెం హైలోనే ఉండాలి స్టవ్. అప్పుడే మనకి పూరీ మంచిగా పొంగుతుంది. లేకపోతే ఇలా లో ఫ్లేమ్లో పెడితే పూరీ పొంగదు. చూసారా ఎలా పొంగిందో. చూడండి ప్రతి పూరీ చక్కగా అలా పొంగుతుంది. ఎందుకంటే మనం అలా గోధుమ పిండి మైదా పిండి యాడ్ చేసి మనం అందులో ఇంకేం వేయలేదు, ఉప్పు వాటరే. దాన్ని ఒక 1/2 అవర్ మనం రెస్టించి అదేనండి పక్కన పెట్టాం కదా. ఈ లోపు అది నానటం వల్ల అవి చూడండి పొంగుతున్నాయి. కొంచెం సేపు వరకు కూడా ఆ పొంగిన పూరి కూడా అలాగే పైకి అలాగే ఉంటుందన్నమాట. అదే మైదా అయితే ఎమ్మటే కిందకి చప్పబడిపోతుంది పూరి. అంటే పొంగిన పూరి ఎమ్మటే కిందకి దిగిపోతుంది అనమాట. అదే మనం ఇలా గోధుమ పిండితో చేసుకుంటే మంచి హెల్దీకి హెల్దీ అండ్ మనకి నచ్చినట్టు పిల్లలకి అలా పొంగితే నాకు కావాలని తీసుకుంటారు కదా. అది పిల్లలకే కాదు, అలా లావుగా పూరి పొంగితే నాకు కూడా చాలా ఇష్టం. అలా ఉన్న పూరీలనే నేను కూడా లైక్ చేస్తాను. చూడండి మా పిల్లలు అలా లావుగా ఉన్నాయే వేరుకొని తీసుకుంటున్నారు అన్నీ. చూసారు కదా వాళ్ళు పూరి పెట్టుకుని తర్వాత కర్రీ సర్వ్ చేసుకుంటున్నారు. కర్రీ చూసారా, మనం ముందే కర్రీ వండాం తర్వాత పూరి చేసాం. అయినా కూడా కర్రీ చూడండి, ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ కలర్ కానీ సేమ్ అలా మన రెస్టారెంట్లో కంటే కూడా ద బెస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ ట్రై చేసి మీరు కూడా చేసుకోండి. ద బెస్ట్గా ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ చేసుకోండి మీరు కూడా. చూసారా మా పిల్లలు వాళ్ళకి నచ్చిన పూరి వాళ్ళు చెప్తారు చూడండి రివ్యూ. సూపర్ ఉంది. పూరి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్.